ఎస్టర్డే ఐ డిమాండ్ హిమ్, నో ఆన్సర్ ఫ్రమ్ హిమ్. అదే సమయంలో మొత్తం 50% మేము అడిగితే <2% శాంపుల్స్ ఇచ్చేస్తామంట. ఇక్కడ ఇటీవల మన ఎలక్షన్ జరిగాయి, మీరందరూ చూశారు. అందులో మీరు చూస్తే నెక్స్ట్ ఇవన్నీ వేరియస్ మిస్టేక్స్. ఈవీఎంస్ మాల్ ఫంక్షనల్, dysfunctional, 2 to 6 hours, many voters returned without voting. Chief Election Officer himself, he went again 2 p.m. and voted. Voting lasted till 4:30 a.m. due to inept handling of booths by EC. Voters harassed, waiting for long queues. So many polling booths. Voting didn't start even after rectification of EMs 3 times. Women revolted against Election Commission and also staff. Numerous instances where VVPAT slips shown only for 3 seconds against 7 seconds. 7 సెకండ్లు చూపాల్సి 3 సెకండ్లు చూపించారు. In December 2018, all EVMs recalled by Bell. What happened? Why you recalled? డిసెంబర్లో మీరు తీసుకుని మళ్ళా వీళ్ళు రిపేర్ చేస్తే, ఈజ్ ఇట్ యువర్ ఓన్ ప్రాపర్టీ? There are political parties are involved. This is public voting, election time. Why you have called? What you had done? They have to answer that. And also, contractual engineers hired by BEL. వీళ్ళందరూ ఎవరు వీళ్ళు మనుషులు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా? ఉంటే ఎక్కడున్నారు? ఎవరు తీసుకున్నారు? సమాధానం చెప్పక్కర్లేదా? అంటే రూలింగ్ పార్టీ చెప్తే వాళ్ళ మనుషులు పెట్టి మీరు మ్యానిపులేట్ చేస్తారా? వెర్ ఇస్ అటానమస్? దట్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. ఇక్కడికి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే 915కి 726 బూతులు ఓట్లేశారు. మామూలుగా కానీ ఓట్లు వేసుంటే 5-6కి అయిపోవాలి. ఇక్కడి నుంచి మీరు చూస్తే రాత్రి 4:30 వరకు కొన్ని బూతుల్లో 915 వరకు వేశారు 726 బూతులు, 10 వరకు వేశారు 256 బూతులు, 10:30కి వేశారు 239, 11కి వేశారు 70, 11:49 ఈ మాదిరిగా 4:30 AM వరకు వేశారు. ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఇట్ ఇండికేట్స్? మీరు అన్ని సవ్యంగా ఉన్నాయని తప్పుడు లెక్కలు రాసుకుంటున్నారు. పీపుల్ ఓటెడ్ అప్ టు 3:30, 4:30 AM. దీనికి సమాధానం చెప్పండి చెప్పే పరిస్థితిలో కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఏ విధంగా ఆరిజిన్ వచ్చిందంటే, ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్లారు. 2013లో ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఆ రోజు ఇచ్చినటువంటి సరత్ శివన్, ఇప్పుడుండే రంజన్ గొగోయ్ గారు, పేపర్ ట్రయల్ ఈజ్ అన్ ఇండిస్పెన్సబుల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. The confidence of the voters in the EVMs can be achieved only with the introduction of paper trial. EVMs with VVPAT system ensure the accuracy of the voting system. With an intent to have fullest transparency in the system and to restore the confidence of the voters, it is necessary to set up EVMs with VVPAT system, because vote is nothing but an act of expression of which has immense importance in democratic system. ఇంత స్పష్టంగా జడ్జిమెంట్ వచ్చింది. దానిపైన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్ల ముందు ఈవీప్యాట్లు పెట్టాలని చెప్పి పెట్టారు. మళ్లీ వీళ్ళు పెట్టకపోతే కౌంటింగ్కి మేము మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో ఏమన్నాం? మొత్తం 23 మంది పొలిటికల్ పార్టీస్. ఫిబ్రవరి 2019 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రాలా. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఏమడిగాం? 50% కౌంటింగ్ చేయమని. 50% కౌంటింగ్ చేయమని స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళేది ఇస్తారు రిపోర్ట్ అని హెడ్ క్వార్టర్స్ అడగల. బ్రాంచ్ ఆఫీసర్కి తీసుకుంటారా మీరు? అంటే ఎన్ని మ్యానిపులేషన్ చేయాలో అన్ని మ్యానిపులేషన్లు చేశారు. తీసుకొని ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? 6 days పడుతున్నారు, రాంగ్ అఫిడవిట్ పెట్టేస్తారు సుప్రీంకోర్టులో. దేనికంటే 6 days ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక బ్యాలెట్ బాక్స్ లో 1000 ఓట్లు ఉంటే సెగ్రిగేషన్ ఇస్ వెరీ సింపుల్ నా. ఏంటి? మొత్తం పైన పేరు ఉంటుంది, సింబల్ ఉంటుంది. ఏ సింబల్ పక్కన సెగ్రిగేట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. దాన్ని కరెంట్ సెవరిగా కౌంట్ చేసేస్తే ఎంత టైం పడుతుందండి?
500 కౌంట్ చేయాలంటే టైం పడుతుంది, 1000 కౌంట్ చేయాలంటే టైం పడుతుంది. దీనికి ఒక ఎక్స్క్యూజ్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉండాలంట, అదే సమయంలో అబ్జర్వర్ ఉండాలంట. ఎలక్షన్ కూడా మరి పెట్టండి మీరు, మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ని పంపండి ఎలక్షన్కి. అక్కడ మాత్రం మా ఊళ్ళో కండక్ట్ చేస్తారా? అదే మరి 14 పెట్టి టేబుల్స్ పెట్టి ఈవీఎంలన్నీ కౌంట్ చేస్తున్నారు. ఈవీఎం ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ కంపేర్ టు పేపర్ బ్యాలెట్ కౌంటింగ్. ఈవీఎంలో కనీసం బటన్ నొక్కాలా, అవి చూసుకోవాలా, అవన్నీ చేయాలి. ఇక్కడ అది కూడా లేదు. పేపర్లు వస్తే తీసుకుంటారు, కౌంట్ చేస్తారు, ఎవరికైనా బట్టి చెప్పేస్తారు. అక్కడ మాత్రం 14 మంది చేస్తారంట. ఇక్కడ అబ్జర్వర్ రావాలంట వేరే రాష్ట్రాల నుంచి, విదేశాలను తెప్పించండి, లేకపోతే అప్పుడు ఇంకా బాగుంటుంది. మీకు మీ మీద నమ్మకాలు లేవు కాబట్టి ఇక్కడ మాత్రం విదేశాలను తెప్పిస్తారు. ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు ఎలక్షన్ కమిషన్? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ యూ? స్ట్రైట్ అవే ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఎందుకు బ్యాలెట్ బాక్స్ లో ఉండే ఇవి కౌంట్ చేయడానికి ఎందుకు మీకు 9,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? 5 ఏళ్లకు ఎలక్షన్ ఒకసారి వస్తుంది, దానికి ఈవీఎంలు ఎప్పటికప్పుడు టెక్నాలజీ అవుట్డేట్ అయిపోతాం. ఎవడేం చేస్తారో తెలియదు. తెలియనప్పుడు ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ దానికి? ఓకే, ఇన్వెస్ట్ చేశారు, అప్డేట్ చేశారా? నో అప్డేషన్. ఇప్పుడు 9,000 కోట్లు ఖర్చు పెట్టారు. పెట్టిన తర్వాత కౌంట్ చేయడం మీకు కౌంట్ చేయడం ఒకటి చేయడానికి ఆర్నమెంట్లకు ఎందుకంటే 9,000 కోట్లు? ఇది టాట్ పబ్లిక్ మనీ. దానికి ఎక్స్క్యూజ్ 6.5 గంటలు పడుతుంది, 7 గంటలు పడుతుంది. దేనికి 7 గంటలు? మళ్ళా అబ్జర్వర్ వచ్చి కౌంట్ చేయాలంట, బూత్ వారీగా కూర్చొని. ఎవరు అడిగారంటే అంటే మీ ఇష్ట ప్రకారం అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం సమాధానం చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు. ది గ్రేట్ ఎక్స్ లో మీరు చూస్తే పాత రోజులు చూస్తే ఏమైందంటే ఆ రోజు పరిస్థితి 24 అవర్స్ 36 అవర్స్ రీకౌంటింగ్ కూడా అయిపోయింది పేపర్ బ్యాలెట్. అలాంటి రోజుల నుంచి వీళ్ళు అనాగరికంగా ఆర్గ్యూ చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం, చాలా దౌర్జన్యం. నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ కూడా చూడండి. ఇక్కడ ఇది ఏప్రిల్ 2019. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ మెషన్స్ which are subjected to verification of paper trail can be increased to a reasonable number, it would lead to greater satisfaction amongst not only the political parties, but the entire electorate of the country. This is what the court should endeavour, and the exercise therefore should be subjected to the verification of VVPAT paper trails, keeping in mind the instructions and manpower difficulties pointed out by the Deputy Election Commissioner. ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ కాదు, ఇక్కడ మనకు కావాల్సిన సుప్రీంకోర్టులు మనకు రెస్క్యూకి వచ్చి డెమోక్రసీని కాపాడాలి. ఇక్కడ హ్యావింగ్ కన్సిడర్డ్ ది మ్యాటర్, వీఆర్ ఆఫ్ ది వ్యూ దట్ ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ఈవీఎంస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ వీవీప్యాట్ స్లిప్స్ ఈజ్ టు బి సబ్జెక్టెడ్ టు ఫిజికల్ స్క్రూటినీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1 to 5. The additional manpower required would not be difficult for the ECI to provide, nor would the declaration of the results would be substantially delayed. In fact, the same process can be done by the same team of polling staff. అమెరికాలో ఒకసారి ఇదే మరికి వెళ్ళారు, అది కూడా తీయమన్నాను. ఎలక్షన్ ప్రాసెస్ ఉంటే మరికి అడిగితే దే సెడ్ నో క్వశ్చన్, డిలే వర్సెస్ టు క్రెడిబిలిటీ, క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. Then they ordered, okay, 4 days అవుతుందా 5 days అవుతుందా, every vote you count it and then complete the process. That is what American court has given judgment. దీని మీద 9,000 కోట్లు పెట్టి 2% ఇచ్చి మా వల్ల కాదు, వారం రోజులు పడుతుందని అప్పుడు ఎట్లయితే రాంగ్ అఫిడవిట్ ఫైల్ చేశారో ఇప్పుడు మీరు కూడా రాంగ్ అఫిడవిట్ ఫైల్ చేస్తారా సుప్రీంకోర్టుకి? ఇన్ని వేల మంది ఉంటే అక్కడ ఉండేవాళ్ళు సరిపోరు, నీ కొత్త స్టాఫ్ ఎందుకు? అక్కడ ఉండే 14 మంది ఒక టేబుల్కు ఉన్నారు. ఒక్కసారి కౌంట్ చేస్తే 14 బూతులు అయిపోతాయి. 50% కౌంట్ చేయాలంటే దీంట్లో 50% టైం, ఇంకొక 5-6 గంటలు, లేదు 10 hours. వాట్ ఈస్ ది గ్రేట్ హరీ ఫర్ యూ? హూ ఆర్ యూ టు రబ్ డెమోక్రసీ? హూ ఆర్ యూ టు క్రియేట్ కన్ఫ్యూజన్ ఇన్ ఎలక్ట్రల్ మైండ్? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? టుడే నేను చూశాను ఆయన మాట్లాడుతూ ఉంటే. ఏం మాట్లాడండి? వాట్ ఈస్ ది ఆన్సర్ ఈజ్ గివింగ్? రూలింగ్ పార్టీ అయితే రెడ్ కార్పెట్ వేస్తారా మీరు? అపోజిషన్ అయితే ఒంటికాల పైన వస్తారా? ప్రజలు రోడ్డు మీద తెచ్చే పరిస్థితి తీసుకొస్తారా మీరు? ప్రజల్లో ఆవేశం వచ్చి
కట్టలు తెచ్చుకునే పరిస్థితి తీసుకొస్తారు. ఎలక్షన్ కమిషన్ అంటే అసహనం వచ్చే పరిస్థితి వస్తుందా? దీనికి తోడుగా ఇప్పుడు 7 సెకండ్లు మనకు చెప్తున్నా కోడ్ రాసిన దాంట్లో ఏదైతే ఆ స్లిప్ బయట కనపడేది మనకు ప్రింటర్ దగ్గర 7 సెకండ్లు చెప్తున్నారు. అది 3-4 సెకండ్లు కూడా రావడం లేదు. వూ హ్యావ్ చేంజ్ దట్ కోడ్, దే హ్యావ్ టు ఆన్సర్. వీ హ్యావ్ షోన్ ఆల్ దీస్ థింగ్స్. అది ఉందా లేదు ఇక్కడ నాకు తెలియదు. ఉందా? ఉంటే చూపేయండి. ఉందా? అది కాదు, దీంట్లో వీడియో నిన్నే చూపించిన వీడియో మీకు ఒకవేళ ఉంటే మళ్ళా పంపిస్తాం. ఇప్పుడు వీఆర్ వెరీ క్లియర్. ఇవన్నీ కూడా నిన్న మేము ఎవరు నాయకులు మాట్లాడుతున్నారంటే ఈయన ఒక పెద్ద నాయకుడు. డెమోక్రసీ అట్ రిస్క్, కెన్ వి ట్రస్ట్ అవర్ ఎలక్షన్ ఓటింగ్ మిషన్, జీవీఎల్ నరసింహరావు. ఈయన మా దగ్గరుండి వీరవిహంగం చేసిన వ్యక్తి. పుస్తకాలు రాశాడు తెగబడిపోయి. ఈరోజు నేనేదో భయపడిపోతున్నాను మాట్లాడుతున్నాడు. కన్సిస్టెన్సీ లేని నాయకత్వం వీళ్ళంతా. వీళ్ళు మనుషులుగా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన సుబ్రహ్మణ్య స్వామి మనటోకి మాట్లాడాడు. ఎక్కడ ఆయన మాట్లాడాలి? కేసు వేసింది ఆయన. అప్పట్లో కేసు వేసిన ఆయన ఇప్పుడు మాట్లాడాల అంటే నేను ఆ రోజు ఈ రోజు రేపు కూడా ఇదే కన్సిస్టెన్సీ. ఎస్, టెక్నాలజీలో వీ షుడ్ నాట్ బికమ్ సర్వెంట్ టు టెక్నాలజీ. ఇట్ విల్ డెస్ట్రాయ్ us. వీ షుడ్ బి మాస్టర్స్. వీ హ్యావ్ టు కంట్రోల్ ఎలక్ట్రేట్ ఓటింగ్, పేపర్ ఓటింగ్ తప్ప వేరే మార్గం లేదు. కానీ సమయం లేదు కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఈ షార్ట్ టైంలో వీవీప్యాట్ కౌంట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. 100% చేయమన్నాం. అప్పటికి ఆల్ పొలిటికల్ పార్టీస్ అయ్యాయి. కాదు 50% డిమాండ్ చేయాలని 50% డిమాండ్ చేశాం. నేను స్ట్రైట్ అవే ఈ దేశ ప్రజలందరూ తరపున అడుగుతున్నానండి. సింగిల్ వాయిస్ 50% కౌంట్ చేయడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? ఈవీఎంలు వచ్చిన తర్వాత ఈవీఎంలు కరెక్ట్ గా ఉన్నాయని పెట్టిన తర్వాత అంటే 1400 బూతులు టాలీ చేశారంట, మ్యాచ్ అయినాయంట. తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది 5 బూతులు చేయమని. వాట్ ఈజ్ ద నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఆ 5 బూత్స్ డిస్క్రిపెన్సీ ఉంది. ఏం చేస్తారు? దెర్ ఇస్ నో ఆన్సర్. ఈజ్ ఇట్ ది వే ఆఫ్ ఫంక్షనింగ్ ఎలక్షన్ కమిషన్? యు ఆర్ డిక్టేటర్స్. డిక్టేటర్స్ వేరే వేసుకోండి ఓట్లు. మొత్తం డిసైడ్ చేయండి. ఓకే, ఈ నామినేట్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేయండి ఎమ్మెల్యేలని ఎంపీలని. సరిపోతుంది. ఎందుకు ఈ తలకాయ నొప్పి? ఎందుకు ఈ కష్టాలందరికీ? ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ వచ్చి దేశాన్ని మొత్తం నాశనం చేశారంటే 2,000 రూపాయలు తీసుకొస్తారా? 5,000 రూపాయలు తీసుకొస్తారా? బికాస్ ఆఫ్ దట్ సో మచ్ ఆఫ్ ఫ్రాడ్, సో మచ్ ఆఫ్ కరప్షన్. ఎమ్మెల్యేలు పరితెగించి ఇక్కడైతే అపోజిషన్ పార్టీకి డబ్బులు విపరీతంగా పంపించారు. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి దేనికోసం ఏంది? ఇంత ఫ్రాడ్ ఏంటి కాన్స్టిట్యూషన్ పైన? పబ్లిక్ లైఫ్ లో ఇంత దారుణమైనటువంటి నీచమైనటువంటి డబ్బులు పంపకాలేంటి? ఇది ప్రజాసేవ చేయడానికి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పు? నరేంద్ర మోడీ హ్యాస్ టు ఆన్సర్. వై యూ బ్రాట్ డిమానిటైజేషన్? నిన్న మనం వస్తున్నాయి. ఈయన డబ్బులు మోస్తున్నాడని హెలికాప్టర్లో. వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు మీ హెలికాప్టర్లో ప్రధానమంత్రిగా సెక్యూరిటీ ఉండదు కాబట్టి మీరు తీసుకుని వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీసుకుపోతున్నారంటే ఆయనకు వర్తించదా కోడ్ ఆఫ్ కాండక్ట్? ఈయన చౌకీదారు. ఎవరికి చౌకీదారు? నేరస్తులకు చౌకీదారు. ఎలక్షన్ లో అందరూ యూనిఫామ్ గా ఉండాలి. అదే మరి ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తా ఉంటే వర్క్షాప్ ఈవీఎంల పైన నిన్న మొన్న చూశారు. ఏం మాట్లాడారని టైం కూడా ఇవ్వాల. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ డిసైడ్ చేయడం కూడా బీజేపీ పంపిస్తే చదివాడు. చదవడం కూడా సరిగ్గా తెలుగు చదివే పరిస్థితికి వచ్చారు. కడాన ఎందుకు వాట్ ఈస్ ది గైడ్ లైన్స్ అంటే మాకు ముందు పెట్టారు? ఎలక్షన్స్ ఎందుకు ముందు పెట్టారు మాకు? వాట్ ఈస్ ది రీజన్? కెన్ యూ ఆన్సర్? లాస్ట్ టైం లాస్ట్ డేట్ లో ఉన్నాయి. ఈసారి ఎందుకు ముందు పెట్టారు? దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్. ఇంకొక పక్కన ఈరోజు ఆయన చెప్పిన వ్యాఖ్యలు చూస్తే మేము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఆత్మపరిశీలన చేసుకోవడం కాదు, ఆత్మపరిశీలన మీరు చేసుకోవాలి. వీఆర్ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ పబ్లిక్. దీంతో ఆగదు ఇది. అన్ని స్టేట్స్కి వెళ్తాం, అన్ని మీటింగ్లో చెప్తాం.
అన్ని పార్టీలు టేకప్ చేస్తాం, మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది తేలే వరకు ఎందుకు మీరు దాచిపెడుతున్నారో ప్రజలకు మీరు చెప్పాలి. చెప్పే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు. 1500 వీవీప్యాట్లు కౌంట్ చేసి సరిపోయినాయని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. మొత్తం రాజస్థాన్ గవర్నర్ నియమావళి ఉల్లంఘించారని కమిషన్ తీసుకుంటూ సరిపోయింది, ఏం యాక్షన్ లేదు. ఇంకొక పక్కన మాల్ ఫంక్షనింగ్ అవకాశం ఉందంట, ట్యాంపరింగ్ అవకాశం లేదంట. మాల్ ఫంక్షనింగ్ ఉండే ఈవీఎంలు ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, యూ ఆన్సర్ దాట్. అంటే ఎలక్షనే, హూ ఆర్ యూ టు హెరాస్ పీపుల్? ఎలక్షన్ కమిషన్ సరిగా నిర్వహించకుండా, ట్రైనింగ్ పెట్టకుండా, కరెక్ట్ గా చేయలేకుండా ఎవరినంటే దాటిపోవడం తీసుకొచ్చి ఈవీఎంల పైన పెడతారా మీరు? పెట్టి ఎన్ని చేస్తారా? 20 సంవత్సరాలు చేస్తున్నారంట. మీకు తెలుసా ట్యాంపర్ అయినాయని? బజార్లో అడుగుతున్నారు, మార్కెట్లో మాట్లాడుతున్నారు. ట్యాంపర్ అయినా లేదు కానీ ఇది ఒక కమాడిటీగా తయారైపోయింది. సంబడి ఈజ్ కమింగ్ 5 crores ఇవ్వండి, నేను ఇన్ని ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు. ఇక్కడ ఖర్చు పెట్టడం కంటే అక్కడ ఖర్చు పెట్టేది బెటర్ అనిపిస్తా ఉంది. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. బజార్లో, మార్కెట్లో మాట్లాడే పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ఇది పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఎప్పుడూ లేదు. అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది. తర్వాత హెల్ప్లెస్ గా మాట్లాడుతుంది. ధన ప్రభావం తగ్గాలంట. తగ్గాలని మీరు చెప్పడం ఏంటి? మీరు ఏం యాక్షన్ తీసుకుంటా అది చెప్పకుండా ఇంకో పక్క నమో టీవీ విషయం ఆలోచిస్తున్నామని ఇప్పుడు కూడా ఓన్ టీవీలు పెట్టుకుంటే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? దానిపైన మీరు యాక్ట్ చేశారు. ఆన్ ది అదర్ హ్యాండ్ కాంట్రరీ సాక్షి టీవీ పెడితే ఆ పేపర్ వస్తే అవన్నీ తీసుకొని వాళ్ళపైన యాక్షన్లు చేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఇంకొక పక్కన ఇవ్వాలి సమాచారం అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారే. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ కనపడలేదు మీకు? ఐడి కనపడలేదా? ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కనపడలేదా? లేకపోతే ఈడీ కనపడలేదా? లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కనపడలేదా? ఎక్కడికి పోయినా ఇవన్నీ? అదే మరిగా ఈరోజు ఇవి సమ్ ఆఫ్ ది ఇష్యూస్. జయప్రకాష్ నారాయణ కూడా లాంగ్ బ్యాక్ చెప్పాడు. వ్యవస్థలు కూలిపోయి, లొంగిపోయి ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే సామాజిక రక్షణ ఉండదు. మేధావులు, రాజకీయ నాయకులు తమ కోసమే కాకుండా దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడితేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం. అందరూ మనకెందుకు అనుకుంటే దేశ భవిష్యత్తు ఏం కాదు. దేశాభివృద్ధిలోనే మన అభివృద్ధి ఉందని మనం కూడదు. నేను మీకు కూడా కోరుతున్నా, మీరేమనుకుంటారంటే కొంతమంది ఇది డెప్త్కు పోకుండా ఎందుకు మీరు మాట్లాడుతారు? మీరు ఓడిపోతారా? అవతల ఓడిపోతారు, దానికి పెద్ద ప్రామినెన్స్. ఎట్లా ఓడిపోతారా? ఎందుకు ఓడిపోతారా? చూడలేదా మీరు రియాక్షన్? ఎంత ఉధృతంగా పబ్లిక్ వచ్చారు. వాట్ ఈస్ ది ఇండికేషన్? డెమోక్రసీని అపహాస్యం చేస్తే మీరైనా కొంచెం రాజీ పడుతున్నారు కానీ పబ్లిక్ రాజీ పడలా. ఒక కాల్ ఇచ్చాను 4:35కి, ఎండల్లో బులోమని వచ్చి పడుకున్నారు. 4:30 వరకు ఉన్నారు. వాళ్ళకి చేతులతో వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నారు. అదే మరి హైదరాబాద్ నుంచి ఒక్క మాట చెప్పే కొందికి ఇన్సెక్యూరిటీ వచ్చి చెక్ పోస్టులు ఎక్కడ ఏమి లెక్క పెట్టుకోకుండా దొరికిన వాహనంలో పరిగెత్తా వచ్చాడు. నిన్న కూడా నేను ఫీల్ అయ్యా, బాధపడ్డా. తిరిగి పోవాలంటే బస్సులు లేవు. ఇక్కడ ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయలేదు. బికాస్ నా కంట్రోల్ లేదు ఈ ప్రభుత్వం. రాష్ట్రం కోసం వచ్చిన వాళ్ళకి తిరిగి బస్సులు లేకపోయాను. నేను బాధపడుతున్నా, సిగ్గుపడుతున్నా. ఆ శక్తి లేకుండా పోయేదాని వల్ల. ఈ రోజు రాత్రి లేటుగా పోయారు వాళ్ళంతా. రాత్రి పోతే బస్సులు లేకుండా ఏదో ఒకటి పోవాలి, మళ్ళా పని చేసుకోవాలి పోయని నానా అవస్థలు పడి తిరిగి వెళ్ళారు. వై? ఎందుకు వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేశారు? అన్యాయం జరిగిందని. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పరిస్థితి వచ్చారు. వాళ్ళకి నిజంగానే అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. అలాంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తి ఈరోజు కాపాడుతాను ప్రజాస్వామ్యాన్ని. అందుకే ఎవడు మాట్లాడినా దెర్ ఇస్ అండర్ కరెంట్. 150 కాదు, ఇట్ మే గో ఎనీ లెవెల్. యూ ఆర్ గోయింగ్ టు సీ ది రిజల్ట్స్. దట్ ఈజ్ వేర్ వీఆర్ టుడే. ఇలాంటి పెట్టుకుంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఇప్పుడు నరేంద్ర మోడీ మొన్నైతే ఎలక్షన్ కమిషన్ అంటారు రాహుల్ ద్రావిడ్, ఇతనిది ఓటు తీసేశారు. ఫేమస్ ఇతనే వీళ్ళకి యాడ్ కూడా. వాడు ఓటు తీసేస్తే ఇల్లు అడ్రస్ మార్చారంట, ఓటు తీసేశారు. ఒక బాగానే ఉంది.
తెలంగాణలో ఏ దశ ఓటు చేస్తే దానికే సమాధానం చెప్తారు. 25 lakhs మీరే అఫిడవిట్ వేశారు కోర్టులో ఏమి జరగలేదని. మళ్ళా మీరే చెప్పారు సారీ. దీనికే సమాధానం చెప్తారు. ఆంధ్రప్రదేశ్ 7.5 lakh ఓటర్స్ మీరు అడిగాం ఐపీ ఎందుకు ఇవ్వలేదు దానికి సమాధానం చెప్పండి. ఢిల్లీలో 30 లక్షల ఓట్లు. ఒక వ్యక్తి ఇవన్నీ చేయగలిగితే ఏదైనా చేసే అవకాశం ఉందా లేదని అడుగుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం నేను పోరాడడంలా, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం పోరాడాల. 2009 తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పుడు విజయం కాదు కదా. 2014 చూసాం, ఇప్పుడు చూసాం. నిన్న మీరు చూశారు, ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? బ్రహ్మాండంగా ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తే ఆయనకు ఒక కంగ్రాచులేటింగ్ లెటర్ పంపించాడు, అప్రిషియేట్ చేస్తూ. ఎంత మహానాయకులండి. తెలంగాణలో ఒక ఆయన కేటీఆర్ ఆయన మాట్లాడుతున్నాడు, నేను 2014 ఆనందపడ్డానంట, ఇప్పుడు బాధపడుతున్నానంట. అప్పుడు నేను సపోర్ట్ చేయలే ఈవీఎం అని, ఇప్పుడు సపోర్ట్ చేయలే, ఎప్పుడు సపోర్ట్ చేయను. టెక్నాలజీ తెలిసిన వ్యక్తి. ఆ రోజు ఫైట్ చేస్తున్నా, ఈ రోజు ఫైట్ చేస్తా, రేపు కూడా ఫైట్ చేస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మేము ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చిన తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు మేము పోరాటం మాకోసరం కాదు, వ్యవస్థల్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో కాపాడుకోవడం. రెండోది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకుని డెమోక్రసీని కాపాడవలసిన అవసరం ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు మిస్యూజ్ చేస్తున్నారు. దానికోసం మేము పోరాడే పరిస్థితికి వచ్చాం. నిన్న అన్ని టీవీలో చూపించారు. ఇది మేమే ఢిల్లీలో చూపించాం, నాకు రాలేదు, అందుకని అది వేయలేకపోతున్నాం. దీన్ని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ ఆగదు. మేము అడిగేది ఒకే సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. ఎలక్షన్ కమిషన్ ని సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీస్ ఆన్సర్ చేయాలి. మేమేం అడిగామంటే ఇప్పుడు ఎలక్షన్స్ వెళ్ళిపోయమన్నాం, ఎలక్షన్స్ కౌంట్ చేయొద్దన్నామా? ఏమడుగుతున్నాం? ఈవీఎంలు కౌంట్ చేసిన తర్వాత 50% బ్యాలెట్ బాక్సెస్ లో ఉండే పేపర్ ఓట్స్ కూడా కౌంట్ చేయండి. సింపుల్. వై యు ఆర్ అవాయిడ్? ఎందుకు మేషాలు లెక్క? అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారా మీరు? ప్రజాస్వామ్యం అంటే లెక్కలింతనమా? మీరు ఎలక్షన్ కమిషన్ ఉంటే మీ ఇష్ట ప్రకారం చేస్తారా? కోర్టులు కూడా తప్పుడు అఫిడవిట్లు ఇస్తారా మీరు? ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్, నాట్ ఫర్ మీ, ఫర్ ఎవరీ ఓటర్. యు ఆర్ హియర్. ఎందుకు మీరు ప్రాపగండా చేశారు? మీది పవిత్రమైన ఓటు, మీరు రండి, మీరు ఓటేయండి అని ఎందుకు చేశారు? చేసి వాట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. అంటే లెక్కలేంతనం ఇది. ఓటు అంటే లెక్కలేదా మీకు? ఓటర్ అంటే లెక్కలేదా? ప్రజలంటే లెక్కలేదా? ఈ విషయమే దేశం అంతా తీసుకెళ్తా. అన్ని సెంటర్స్ లో మీటింగ్లు పెడతాం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, అడిగినడి సమాజం చెప్తాం, వాళ్ళు ఏమైనా గైడెన్స్ తీసుకుంటాం. అదే మరి మీటింగ్లు అడ్రస్ చేస్తాం. ఆల్ పొలిటికల్ పార్టీస్ టేకప్ చేస్తాం. ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఎవ్వడు కూడా ఈ దేశంలో ఫ్రాడ్ చేయాలని కల్లో కూడా ఆలోచించకూడదు. దట్ ఈస్ అవర్ పర్పస్. సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ఇది డెమోక్రటిక్ కంపల్షన్ అని చెప్పాను. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. Earlier there is a political compulsion. Afterwards there is a secular compulsion. Today above all these things, democratic compulsion. డెమోక్రసీ ఉంటే మనం మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడడానికి కూడా వీలు లేదు. నిన్న మన ఢిల్లీలో చూస్తే వీళ్ళ కరప్షన్ మాట్లాడితే పేపర్లో వేయడం 2 నిమిషాల్లోనే కట్ చేసేస్తారు మొత్తం. ఆ స్టేజ్కి వచ్చేసారు. మీరు కూడా భయపడిపోతున్నారు. ఇక్కడ పర్వాలేదు, కొంచెం ఫ్రీడమ్ ఉంది మీకు. ఢిల్లీలో ఆ ఫ్రీడమ్ కూడా లేదు. ఇక్కడ కూడా మీకు ఐటీలు, ఈడీలు, బెదిరింపులు, సిబిఐలు, ఇవే పరిస్థితి. తెలంగాణలో అది కూడా లేదు. అక్కడ ఇంకా మరీ భయంకరంగా తయారైపోయింది. ఇవన్నీ పోవాలి, ఫ్రీడమ్ రావాలి, దేశంలో ఒక పద్ధతి ఉండాలి. అది వచ్చే వరకు